హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్లను పెంపు చేస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ప్రతి నెల లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను వృద్ధులకు వచ్చేసి రూ. 2016, అలాగే దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేసి రూ. 4016 గాను పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే వీటిని కాస్త పెంపు చేస్తూ వృద్ధులకు రూ. 4016 గాను, అలాగే దివ్యాంగులకు, వికలాంగులకు రూ. 6016 గాను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ పెంచినటువంటి ఆసరా పెన్షన్లను మీకు ముఖ్యంగా ఏ తేదీ నుంచి, ఏ నెల నుంచి పంపిణీ చేస్తారు? దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయి? అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి? ఎక్కడికి వెళ్లి పెట్టుకోవాలి? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ విధంగా మీకు పూర్తి వివరాలను చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఈ మార్చి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను మీకు పంపిణీ చేస్తారా లేదా అని ఆన్‌లైన్ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చనమాట. ఆన్‌లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్‌గా ఈ వీడియోలో అందజేస్తానండి. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్లను పెంపు చేస్తున్నట్లు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల వచ్చేసి రూ. 2016, అలాగే రూ. 4016గా పంపిణీ చేస్తున్నాము. ఇక వీటిని కాస్త పెంపు చేస్తూ ఉత్తర్వులు అనేటువంటి వాటిని అయితే జారీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. పెన్షన్ల పెంపు మహిళలకు ప్రతి నెల 2500 పథకాలపై ఏఐసీసీ కార్యదర్శి అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కీలక వ్యాఖ్యానాలైతే చేశారు. ఐఎన్సీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలను అమలు చేశాము. బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీతో గాడిపడినటువంటి ఆర్థిక వ్యవస్థను రేవంత్ సర్కార్ సర్ది చేసిందని చెప్తూ ఉన్నారు. మార్చి తర్వాత పెన్షన్లను 4000కు పెంచుతాము. మహిళలకు 2500 ప్రతి నెల కూడా మహాలక్ష్మి పథకం కింద అందజేస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఓకేనా? అయితే ఈ యొక్క పెంచినటువంటి ఆసరా పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే మార్చి నెల తర్వాత, అంటే ఏప్రిల్ నెల నుంచి మీకు పంపిణీ చేస్తారు. కాబట్టి ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు ప్రతి నెల కూడా ఎంత పంపిణీ చేస్తారంటే రూ. 4016 పంపిణీ చేస్తారు. అండ్ దాంతో పాటుగా దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేసి ప్రతి నెల ఏప్రిల్ నెల నుంచి రూ. 6016 అయితే పంపిణీ చేస్తారు. రూ. 16 కూడా తీసుకోవాలి మీకు. ఓకేనా? చాలామంది కూడా రూ. 16 అయితే ఇవ్వరు పెన్షన్ల పంపిణీ చేసేటప్పుడు. సో అది కూడా రూ. 16 కూడా మీ డబ్బులే కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆ రూ. 16ను కూడా కలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి ఇది క్లియర్. దీంతో పాటుగా మనకు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల కూడా రూ. 2500 ఇస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినటువంటి స్టార్టింగ్లో మేనిఫెస్టోలో తీసుకువచ్చారు. అయితే ఈ పథకాన్ని ఇంతవరకు కూడా అమల్లోకి తీసుకురావలేదు. మహిళలు చాలామంది కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని కూడా మనకు వచ్చేటువంటి ఏప్రిల్ నెల నుంచి అయితే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. సో జస్ట్ మనకు చెప్పారంతేను. ఇంకా వీటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని ఏం కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మనకు వచ్చినటువంటి అప్డేట్నే మీకు కూడా చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి పెన్షన్ డబ్బులను ఈ మార్చి నెలకు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అంటే మీకు పెన్షన్ డబ్బులు వస్తాయా లేదా అని ఈ చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించిన వెబ్సైట్లో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అలాగే మార్చి నెలకే కాకుండా ప్రతి నెల కూడా మీరు నేను చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అప్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు తెలుస్తుంది. ప్రతి నెల చెక్ చేసుకునేయచ్చు ఈజీగా పెన్షన్ వస్తుందా రాదా అని. అది ఎలాగో చూద్దాం ఇక్కడ ఫస్ట్. ఓకేనా? సో ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేసాక ఇక్కడ మీ యొక్క పెన్షన్ ఐడి కావచ్చు, యూఐడి కావచ్చు, సదరం ఐడి, ఈ మూడిట్లో మీరే ఏదైనా ఎంటర్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర అవేం లేవు అనుకుంటే ఫస్ట్ డిస్టిక్ అడుగుతుంది. ఇక్కడ మీ తెలంగాణ స్టేట్లో మీ యొక్క డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క మండలము అడుగుతుంది. అలాగే పంచాయతీ, మీ యొక్క పెన్షనర్ ఎవరైతే ఉంటారో పెన్షన్ పర్సన్ అతని నేము,
అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో నేనైతే అవి 2 ఎంటర్ చేయలేదు. ఎందుకంటే నాకెవరు తెలీదు కాబట్టి. సో ఓన్లీ ఈ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, పంచాయతీ నేము అవి మాత్రమే సెలెక్ట్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చాలు. జస్ట్ మీకు స్టేటస్ అనేదైతే చూపించేస్తుంది. సో ఎలా చూపిస్తుందో ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తాను. సో ఇది ఒక్క పర్సన్‌కి సంబంధించిన స్టేటస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, పంచాయతీ నేము, పెన్షన్ ఐడీ, దాని తర్వాత యూఐడీ నెంబరు, బెనిఫిషరీ నేము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ టైప్ ఆఫ్ పెన్షన్ చూడొచ్చు. ఈ పర్సన్‌కి వచ్చేసి డిజేబుల్డ్ పెన్షన్ వస్తుంది. అలాగే ఏజు, జెండరు, శాంక్షన్డ్ మంత్. ఇతనికి 2022లో శాంక్షన్ అయింది పెన్షను. పెన్షనర్ స్టేటస్ ఇది మనకు మెయిన్. ఈ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉండాలి. ప్రతి నెల కూడా మీకు పెన్షన్స్ రావాలి అంటే. ఈ మార్చి నెలకు సంబంధించి కూడా ఈవెన్. అలాగే లాస్ట్ రిలీజ్డ్ మంత్ అని చూడొచ్చు మీరు. ఇతనికి లాస్ట్ రిలీజ్డ్ మంత్ అయితే డిసెంబర్లో వచ్చింది. అలాగే జనవరిలో కూడా వచ్చింటుంది. బట్ ఇది నేను అప్పుడు చెక్ చేసినటువంటి ఆ మంత్కి చెక్ చేసినటువంటి స్క్రీన్ షాట్ అనమాట. ఇది లేటెస్ట్ది ఇంకా చెక్ చేయలేదు. ఇక ఇతనికి వచ్చేసి డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి ₹4016 పెన్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు ₹4016 వస్తుంది మార్చి నెల వరకు. వన్స్ మనకు పెన్షన్లను పెంపు చేశాక ఏప్రిల్ నెల నుంచి ₹4016 అయితే ఖచ్చితంగా ₹6016 అయితే ఖచ్చితంగా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఇలాగా మీరు ఈజీగా పెన్షన్లకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఇంక నుంచి ప్రతి నెల మీకు పెన్షన్స్ వస్తాయా రావా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇక నెక్స్ట్ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చని చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు ఏప్రిల్ నెల నుంచి ఈ ఆసరా చేయుత పెన్షన్లను పెంపు చేస్తున్నారు కాబట్టి సో అప్పటి నుంచే కొత్త వారికి కూడా అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇక ఈ అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక అప్లికేషన్స్కి సంబంధించి పెట్టుకునేటప్పుడు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాము. సాధారణంగా పెన్షన్ వర్గాలకు సంబంధించి వృద్ధులు, విధవులు, ఒంటరి మహిళలు, నేయర్లు, బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, అలాగే బడ్జెట్ అంటే కుటుంబం సంబంధించిన ఆదాయం, దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఫోటో కాపీ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని తర్వాత ఈ వృద్ధాప్య పెన్షన్ అయినట్లయితే 57 ఏళ్ళు పైబడి అయితే ఉండాలన్నమాట. అండ్ వీటితో పాటుగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నట్లయితే పైవన్నీ డాక్యుమెంట్స్ వాటితో పాటుగా ఒక సదరం సర్టిఫికెట్, ఆ సదరం సర్టిఫికెట్లో 40% అబోవ్ ఉండాలి. డిజేబిలిటీ పర్సంటేజ్ వచ్చేసి 40% అబోవ్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు, లేకుంటే ఎలిజిబుల్ అవ్వరనమాట. వృద్ధులకు మాత్రం 57 ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలి అప్లై చేసుకోవాలి అంటే. ఇలాగా అప్లికేషన్స్ పెట్టుకునే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఇక్కడ మీరు చూశారు. అండ్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలని కూడా చూశారు మీరు. ఇక ఫైనల్గా మీకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకు ఏప్రిల్ నెల నుంచి అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.